పూర్తిగా కూడా దీన్ని డిస్పోజల్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి అంటే ఒక అలర్ట్నెస్ ఉంటుంది. నిజము ఇలానే జరుగుతుంది అంటారు. ఆ అలర్ట్నెస్లో భాగంగానే ప్రస్తుతం ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు మొత్తం వీటన్నిటిని కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా 2 నుంచి ఒక మామూలు ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని దాని ఫైనల్ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు వచ్చేటువంటి శబ్దం లాగా మనకు కనబడతా ఉంది. ప్రస్తుతం ఫైర్ అధికారులు అంతా కూడా ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయినటువంటి విధంగా ఒక ఉదాహరణను క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనే విధంగా ఒక శబ్దాన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. ప్రజలు ఈ రకంగా సౌండ్ వస్తుంది, ఇలా అవగాహన ఉండాలి, ఒక్కసారిగా బ్లాస్ట్ అయినప్పుడు ప్రజలు ఎలా ఉండాలి అనే దానిపై కూడా అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. ప్రస్తుతం మెడికల్ అంబులెన్స్ టీం అంతా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా టీజీపీసీ డిపార్ట్మెంట్ చేరుకుంది. ఫైర్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి సిబ్బంది ఇక్కడికి అపార్ట్మెంట్ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం టీం అంతా కూడా లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ టీం అంతా కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లే విధంగా రిహార్సల్స్ కల్పిస్తా ఉన్నారు. అపార్ట్మెంట్ ప్రాంగణానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇదంతా కూడా తెలంగాణ ర్యాపిడ్ ఫోర్స్ టీం ఒక్కసారిగా అపార్ట్మెంట్ లోకి సడన్ గా దూసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా మిలీనియం అపార్ట్మెంట్స్ లో మాక్ డ్రిల్ లో భాగంగా జరుగుతున్నటువంటి రిహార్సల్స్ ఇవన్నీ కూడా. ఇదే బిల్డింగ్ లో ఇప్పుడు విపత్తు జరిగింది అనుకొని కొద్దిసేపు రిహార్సల్ చేస్తా ఉన్నారు. ఇదే బిల్డింగ్ లో అనుకోకుండా బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనే ఒక ఉదాహరణ కింద అధికారులే ఒక టీం ని లోపలికి పంపిస్తా ఉన్నారు. ఎన్సీసీ టీం అంతా లోపలికి వెళ్తా ఉంది. ఆ దృశ్యాలు మన స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. ఎన్సీసీ టీం అంతా కూడా ఒక్కసారిగా టీమ్స్ మెంబర్స్ అంతా కూడా రెస్క్యూ చేయడానికి లోపలికి వెళ్తా ఉన్నారు. రెస్క్యూ టీమ్స్ అలర్ట్ అయ్యి భవనం లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు బిల్డింగ్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి ఆ బిల్డింగ్ లో రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఒక్కరొక్కరుగా పరుగులు తీస్తూ హడావిడిగా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. వీళ్ళంతా కూడా ప్రజల్ని కాపాడడం కోసం ట్రైనీ పొందినటువంటి టీమ్స్ వీరంతా. ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మిగతా టీం మెంబర్స్ అంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఇదంతా కూడా మిలీనియం అపార్ట్మెంట్ లో అధికారులు చేస్తున్నటువంటి రిహార్సల్స్ లో భాగంగా టీమ్స్ అంతా కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగిన విధంగా ఫీల్ అవుతూ మెంబర్స్ అంతా కూడా లోపలికి వెళ్లి అపార్ట్మెంట్ వాసులందరినీ కూడా కాపాడేటువంటి ఒక ప్రయత్నం జరుపుతా ఉన్నారు. ప్రస్తుతం మీడియానంతా కూడా అలర్ట్ చేసి ఎవరు కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంతంలో ఉండకూడదు అంటూ కూడా అందరినీ దూరం పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది అవగాహనే కాదు, జనాలకు బాగా తెలియాల్సినటువంటి సబ్జెక్ట్. గతంలో జరిగినటువంటి దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి ఈ బాంబ్ బ్లాస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం. ఏం జరుగుతుంది మేడం? ప్రజలంతా కూడా ఒక పానిక్ క్రియేట్ అవుతా ఉన్నారు. అదే ఇట్లా పానిక్ కావద్దని చెప్పేసి మాక్ డ్రిల్ ప్రదర్శన చేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అంటే పబ్లిక్ లో ఈ అవేర్నెస్ రావాలి. ఎందుకంటే సడన్ గా బాంబింగ్ అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, కరెంట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసుకొని మనం అందరం అప్రమత్తంగా ఎట్లా ఉండాలని తెలియజేస్తున్నారు. అందరూ సహకరిస్తున్నారు మేడం, సిటిజన్స్ అంతా సహకరిస్తున్నారు. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది చాలా మందికి సోషల్ మీడియా ద్వారా. ఇలా మాక్ డ్రిల్ చేయడంతో కూడా చాలా మందికి అవగాహన వస్తుంది. స్టూడెంట్స్ ఇక్కడ అంతా యూత్ ఉన్నారు. సో వాళ్ళకు కూడా తెలియాలి మనం ఎట్లా మనకు సెల్ఫ్ మనం కాపాడుకోవాలి, ఒక షెల్టర్ కిందకి వెళ్ళాలి, లైట్స్ అందరం ఆఫ్ చేసుకోవాలి. అంటే దాడులు చేయడానికి వాళ్ళకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మనం చేయాలని చెప్పి ప్రజలకు ఏం మెసేజ్ చెప్తారు? అందరం అప్రమత్తంగా ఉండాలి, ఇండోర్స్ ఉండాలి అని చెప్తున్నాం. రైట్. పూరా రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా ప్రస్తుతం అంబులెన్స్ ఎమర్జెన్సీ టీం అంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు. అంబులెన్స్ టీం అంతా కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రాంగణానికి సడన్ గా జరిగినటువంటి విపత్తు కాబట్టి అంబులెన్స్ టీం అంతా కూడా ప్రజల్ని కాపాడడం కోసం ఇక్కడికి చేరుకుంటున్నారు. నగరంలో సైరన్ మోగింది. నగరంలో సైరన్ మోగిన తర్వాత ఎమర్జెన్సీ టీమ్స్ అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అంబులెన్స్ ఫైర్ అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని దాంట్లో ఉన్నటువంటి టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంతా కూడా ఒక్కసారిగా ఇక్కడ నుంచి వారిని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా వీరంతా కూడా అంబులెన్స్ టీమ్ లో నుంచి దిగి టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంతా కూడా అక్కడికి తీసుకెళ్తా ఉన్నటువంటి దృశ్యాలు. బాంబ్ బ్లాస్ట్ కి గురై
ప్రజల్ని కాపాడుతున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం బాంబ్ బ్లాస్ట్ కి గురైనటువంటి వ్యక్తులని ఎలా తీసుకెళ్లాలి అనే దానిపై కూడా అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఒక వ్యక్తి బాంబ్ బ్లాస్ట్ కి గురై తీవ్రంగా ఇంజూర్ అయినటువంటి వ్యక్తులని కాపాడుతూ లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతం అపార్ట్మెంట్ వాసులు అంతా కూడా ప్యానిక్ లోనే. ఒక చిన్నారి బాబుని కూడా ప్రస్తుతం ఫైర్ అధికారులు ఎమర్జెన్సీ టీం సహాయంతో వీళ్ళందరినీ లోపలికి ఎక్కిస్తా ఉన్నారు అంబులెన్స్ లో. ఇదంతా కూడా మాక్ డ్రిల్ రిహార్సల్స్. జిహెచ్ఎంసీ అధికారుల్ని కూడా ప్రస్తుతం ఆ క్షతగాత్రులందరినీ కూడా అంబులెన్స్ లో ఎక్కించి ఇక్కడ నుంచి వారందరినీ కూడా తిరిగి పంపివేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. మరో అంబులెన్స్ ఎమర్జెన్సీ టీమ్స్ అంతా కూడా ప్రజల్ని కాపాడుతా ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళ కూర్చోబెట్టుకోండి ముందు వీళ్ళందరినీ కూడా కాపాడడానికి వస్తున్నటువంటి టీమ్స్ వీళ్ళంతా కూడా ఎమర్జెన్సీ టీమ్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకొని వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ద్వారా ఎక్కించి ప్రాణాలని కాపాడడానికి జరుగుతున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అంతా కూడా దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రజల్ని కాపాడి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలి, ఎలా ప్రాణాలని కాపాడుకోవాలి అంటూ మాత్రం క్లియర్ గా ఈ అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. ఒక వ్యక్తిని స్ట్రెచర్ పైన పడుకోబెట్టి ఇతను గాయపడ్డటువంటి విధంగా, అతని చెవు భాగానికి రక్తం వస్తున్నటువంటి విధంగా, అతను సీరియస్ గా ఇంజూర్ అయిన విధంగా స్ట్రెచర్ పైన అతను పెట్టి బాంబ్ బ్లాస్ట్ లో ఒకవేళ వ్యక్తి ప్రాణాలకు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిని రిహార్సల్స్ రూపంలో అతను చేతితో గుండెను కొట్టుకుంటున్నటువంటి దృశ్యాలు, అతన్ని ఎమర్జెన్సీగా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా రెస్క్యూ టీమ్స్ లో భాగంగా రెస్క్యూ చేపడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇది బాంబ్ బ్లాస్ట్ లో ఇంజురీకి గురయ్యి ఒక వ్యక్తిని స్ట్రెచర్ పైన తీసుకెళ్తా ఉన్నారు. ఆ వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. ప్రస్తుతం అతన్ని బతికించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు డిఆర్ఎఫ్ సిబ్బంది. డిఆర్ఎఫ్ టీం అంతా కూడా అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరో అంబులెన్స్ ఎమర్జెన్సీ కింద అంబులెన్స్ మరొకటి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ గాయపడ్డటువంటి క్షతగాత్రులందరినీ కూడా అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా ఎమర్జెన్సీ టీం డాక్టర్స్ ని వీళ్ళందరినీ చూపిస్తా ఉన్నారు. ఆ తర్వాత వెనక రెండో స్ట్రెచర్ లో బ్లూ కలర్ షర్ట్ వ్యక్తి కూడా ఈ అపార్ట్మెంట్ వాసే. అతను కూడా తీవ్రంగా ఈ బాంబు బ్లాస్ట్ లో తీవ్రంగా గాయపడి అతను కూడా తీవ్రంగా గాయపడడంతో అతను ఇక్కడి నుంచి కూడా తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఒక జవాన్ ఏదైతే ఎన్సీసీ క్యాండిడేట్ తను కూడా రక్షణలో భాగంగా వెళ్లి ప్రమాదానికి గురయ్యి కాపాడడానికి వెళ్ళినప్పుడు కూడా అతను కూడా ఇంజూర్ అయినటువంటి ఒక ఎన్సీసీ జవాన్ ని కూడా ఇక్కడ నుంచి కూడా ఆ ఎన్సీసీ టీమ్స్ అతన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఇతను కూడా బాంబ్ బ్లాస్ట్ లో జరిగినటువంటి క్షతగాత్రులని కాపాడేందుకు ఆ వ్యక్తిని ఎన్సీసీ తీవ్రంగా గాయపడ్డటువంటి ఆ యువకుడిని కూడా ప్రస్తుతం టీమ్స్ ఒక మహిళా స్ట్రెచర్ పైన కనబడతా ఉంది. ఈ మహిళ కూడా ఇదే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నటువంటి మహిళ. ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత తీవ్రంగా గాయపడ్డటువంటి ఆ మహిళను స్ట్రెచర్ సహాయంతో ఆసుపత్రిలో ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. సీరియస్ గా ఇంజూర్ అయింది, లేవలేనటువంటి పరిస్థితి, కనీసం మాట కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి విధంగా రిహార్సల్స్ లో భాగంగా మాత్రమే పోలీసులు ఈ చిత్రీకరణ జరిపారు. ఒక మహిళ స్ట్రెచర్ పైన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక బాధితురాల్ని బాంబ్ బ్లాస్ట్ కి గురయ్యి తను ప్రస్తుతం ట్రీట్మెంట్ వెతుకుతున్నటువంటి సహాయం కోసం ఎదురు చూస్తా ఉంది. ఫైర్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా ఆ మహిళను రక్షించేందుకు బాంబ్ బ్లాస్ట్ గురైనటువంటి ఆ మహిళను రక్షించి బయటికి తీసుకొచ్చి స్ట్రెచర్ పైన పడుకోబెట్టి అంబులెన్స్ ని పిలిపించి ఇదే అంబులెన్స్ లో ఈ మహిళను ఎక్కించి ఇక్కడి నుంచి తిరిగి లోకల్ గా హాస్పిటల్ కి తరలించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ప్రస్తుతం మాక్ డ్రిల్ స్టార్ట్ అయింది. మాక్ డ్రిల్ లో భాగంగా మహిళ తీవ్రంగా గాయపడింది. బాంబ్ బ్లాస్ట్ అయినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేయడము, ఆ క్రియేషన్ లో మహిళ తీవ్రంగా గాయపడము, ఆ మహిళను స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించేందుకు ప్రస్తుతం డాక్టర్స్ ఆఫ్ టీమ్ అంతా కూడా ఇక్కడికి చేరుకుంది. తర్వాత మరో మహిళ తీవ్రంగా బాంబ్ బ్లాస్ట్ లో గాయపడింది. ఆ మహిళలను తీసుకెళ్లడానికి తర్వాత మరో వ్యక్తి పూర్తిగా ఒంటిపైన ఉన్నటువంటి బట్టలన్నీ కూడా చెల్లా చెదులుగా చిరిగిపోయి ఉన్నటువంటి వ్యక్తి, ఇతను కూడా బాంబ్ బ్లాస్ట్ కి గురయ్యి తీవ్రంగా రక్తస్రావణం జరుగుతూ ఉంటే ఆ వ్యక్తిని కాపాడేందుకు అధికారులు అందరూ మాక్ డ్రిల్ చేసి అతన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఇదంతా కూడా మిలీనియం రెసిడెన్స్ లో జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్. సికింద్రాబాద్ హాస్పిటల్లో ఒక ఫైర్ అధికారి కూడా ఇంజూర్ అయినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. కాపాడడానికి వెళ్లినటువంటి భద్రతా దళాలు, రెస్క్యూ టీమ్స్ సైతం ఈ ఇష్యూలో తీవ్రంగా గాయపడి వాళ్ళు కూడా తీవ్రంగా గాయపడి
ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా ఇదే మాక్ డ్రిల్ జరుగుతా ఉంది. అన్ని చోట్ల కూడా ఇదే ప్లాన్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నారు. ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసం, ప్రజలు ఒకవేళ ఈ విపత్తులో చిక్కుకుంటే ఎలా కాపాడాలి, ఎలా బయటికి తీసుకురావాలంటూ ప్రస్తుతం ఒక ఎన్డీఆర్ఎఫ్ వ్యక్తి వీళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒక చిన్న బాలుడిని భుజాల పైన ఎత్తుకొని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ బాలుడిని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఈ సికింద్రాబాద్ మారేడుపల్లి గ్రౌండ్స్ సమీపంలో మాక్ డ్రిల్ విజయవంతంగా కొనసాగుతా ఉంది. దేశ ప్రజలందరూ కూడా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి దృశ్యాలు అందరూ కూడా టీవీకి అత్తుకుపోయి మరీ చూస్తా ఉన్నారు, ప్రజల్ని ఎలా కాపాడుతున్నారు అనేది. ప్రస్తుతం ఒక జవాను కాపాడడానికి వెళ్ళినప్పుడు గాయపడ్డ విధంగా అతని తల భాగానికి క్లాత్ కాటన్ పెట్టి అతన్ని రెస్క్యూ చేయడానికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. అతని పూర్తి భాగంలో ముందుగా సిపిఆర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అధికారులు అతన్ని సిపిఆర్ చేసి అతని ప్రాణాలని దక్కించుకోవడంలో భాగంగా ఎమర్జెన్సీ టీమ్స్ అంతా కూడా అలర్ట్ గా ఉన్నాయి. కొంతమంది రెస్క్యూ చేయడానికి సహాయం చేసినప్పుడు వీళ్ళు కూడా అదే ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారు. ఈ జవాన్లు కూడా తీవ్రంగా గాయపడి ఆ జవాన్లు కూడా తీవ్రంగా గాయపడ్డటువంటి పరిస్థితి. ఆ జవాన్లందరినీ రక్తస్రావణం పెరుగుతా ఉంది, ఎక్కువగా బ్లీడింగ్ జరుగుతా ఉంది. వీళ్ళని ఎమర్జెన్సీ కింద తీసుకెళ్లేటువంటి రిహార్సల్స్ ఇంకా కొనసాగుతా ఉన్నాయి. సుమారు 10 నుంచి 15 వరకు టీమ్స్ అంతా కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా నెమ్మదిగా ఒక్కరొక్కరిగా అంబులెన్స్ సహాయంతో తరలిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఇంకా అన్ని ఫ్లోర్లలో కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అవుతా ఉన్నాయి. మరో మహిళని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు. స్ట్రెచర్ పైన బాబుని ఎన్సీసీ సంబంధించినటువంటి క్యాండిడేట్ తీవ్రంగా గాయపడి ముక్కులో నుంచి ఏం దొరకకుండా స్ట్రెచర్ లేకపోతే ఒక క్లాత్ లో పేషెంట్ ని పట్టుకొని తీసుకెళ్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీం కనబడతా ఉంది. ఒక క్లాత్ లో ఎమర్జెన్సీ కింది ఒక బాలిక తీవ్రంగా గాయపడడంతో ఆ బాలికను ఇక్కడి నుంచి తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ టీం అంతా కూడా రెస్క్యూ టీమ్స్ వాళ్ళని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఒక బాలిక తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో వెళ్లేందుకు గాయపడి తీవ్రంగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి బాలికను రెస్క్యూ టీమ్స్ కాపాడి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి కూడా తరలిస్తా ఉన్నారు. ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్ ఇంకా ఒకరొకరిగా కాపాడి వీళ్ళందరినీ కూడా ఎమర్జెన్సీ కిందికి వీళ్ళందరినీ ఒకరొకరిగా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.